ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ ఇంత కాస్ట్లీవే ఎందుకు కొనివ్వాలి అంట? రెగ్యులర్ గా ఇస్తే ఏం లాభం? స్పెషల్ ఫ్రెండ్ కి ఎప్పుడు స్పెషల్ గానే కొనివ్వాలి. మీకు కర్ర తీసుకొని బుద్ధి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే ఇలా చేస్తున్నారు. ఫ్రెండ్, మీ సీతమ్మ ఎప్పుడు ఇంతేనా? ఇది చాలా డీసెంట్. చూడ్డానికి అమ్మాయికురాల్లాగా కనిపిస్తుంది, కానీ చాలా డేంజరస్. కొడితే ఎంత నొప్పి వస్తుందో తెలుసా? ఓయ్ ఏంటి అక్కడే కూర్చుంటారా, లోపలికి వస్తారా? మీరైతే ఎవరి సహాయం తీసుకోరు, మమ్మల్ని సహాయం కూడా చేయనివ్వరు. ఇవ్వడంలో మాకు కూడా సంతోషం ఉంటుంది, దాన్ని కూడా ఎందుకు లాగేసుకుంటారు? సరిగ్గా చెప్పావు బాబు. ఓ, తను సరిగ్గా చెప్పారా? అమ్మ, నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావా? ఆ అబ్బాయి కరెక్ట్ గానే చెప్పాడు. నువ్వైతే ఎవరి సహాయం చేసుకోవు కదా. సహాయం చేస్తే తీసుకోవడం కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా చెప్పుకోదు. అవును, మేమంతా ఉన్నా లేనట్టే. ఎందుకు మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేంటి మరి, నువ్వు ఇంత ముఖ్యమైన విషయాన్ని మా దగ్గర దాచావు కదా. పై పై మాటలకు మాత్రమే అమ్మా నాన్న. నా కూతురు ఇప్పుడు చెప్తుంది, అప్పుడు చెప్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆహా, తనకి మా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అన్ని బాధలు తనే భరిస్తుంది. సీత, నాకైనా ఒక మాట చెప్పుండొచ్చు కదమ్మా. అమ్మా, అది వద్దు, ఏమీ చెప్పొద్దు. నాకు అసలు ఈ విషయం వినడం కూడా ఇష్టం లేనే లేదు. తీసుకో దీన్ని. నానా, ఏంటిది? ఇవి ఇంటి పత్రాలు. దీన్ని తాకట్టు పెట్టి నీ ఇంటిని కాపాడుకో. ఏంటి నాన్న ఇదంతా? నాకివన్నీ వద్దు నాన్న. మీ నాన్నే గనక దీన్ని ఇస్తే ఇలాగే వద్దు అని చెప్తావా? ఇవి మా ఇంట్లో కేవలం ఒక పత్రాలు మాత్రమే, కాని నీ దగ్గర ఉంటే దీనికి ఒక విలువ అంటూ వస్తుంది. ఎవ్వరూ లేని మా జీవితంలోకి నువ్వు సిరి వచ్చారు. మాకింకేం కావాలమ్మా? జీవితం అంతా గడిపేశాం. ఈ ఇంటి అవసరం నీకుంది. నీకు లేకపోయినా ఈ నా బంగారానికుంది. నేను నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నాను. తీసుకో. నానా, నానా, అమ్మా, అమ్మా, నువ్వేనే చెప్పం. సీతమ్మ, మన ఇంటికి ఏమైంది? గుడ్ గర్ల్. మీ ఇంటికి ఏమైంది? మీ ఇంటికి ఏమీ అవ్వలేదు. మీ ఇల్లు సూపర్ గా ఉంది. మరి మూర్తి తాత ఎందుకలా అన్నారు, ఇంటిని కాపాడుకో అని? అది ఈ ఇంటికి ఏదో సమస్య వచ్చింది అని కాదు. ప్యాలెస్ వచ్చినప్పుడు మీరు ఇంటిని వదలద్దు కదా, అందుకే ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారంతే. నీకు ప్యాలెస్ కావాలొద్దా? ప్యాలెస్ వచ్చాక ఈ ఇంటిని వదిలేస్తావా? ఎగ్జాక్ట్లీ. ఈ ఇల్లు కూడా కావాలి, ప్యాలెస్ కూడా కావాలి. ప్యాలెస్ వస్తుందా ఫ్రెండ్? ఎందుకు రాదు? మా ముద్దుల ఫ్రెండ్ ఏం అడిగినా కానీ వచ్చి తీరుతుంది. ఏది ఆను? ఎలా ఉంది డ్రై ఫ్రూట్ లడ్డు? సూపర్ గా ఉంది. నేను తనని ఎలా ఓదార్చేదానో నాకు తెలీదు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎవరైనా ముందుకొచ్చి హెల్ప్ చేస్తాను అంటే
ప్లీజ్ కన్సిడర్ చేయండి. ఈ విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తారు? అలాంటిదేమీ లేదు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి కదా అని. ఇది నాకొచ్చిన కష్టం అంతే. పంచుకున్నప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉంటాం. అట్లీస్ట్ ఫర్ హర్ సేక్. అన్నిటికీ పరిహారం ఉండే ఉంటుంది. దీనికి కూడా ఉంటుంది. డోంట్ వరీ, ఐల్ సీ యూ సూన్. బాయ్ ఫ్రెండ్. బాయ్. నేనేరా, నేనే. కళా నిజమా అని గిల్లుకోవాల్సిన అవసరం ఏం లేదు. రాముడి రథం ఎదురు చూస్తుంది, సారథి కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడెక్కడో గోబీ బాగుంటుందని యూట్యూబ్ లో చూశాను, దాన్నే వెతుక్కుంటూ వచ్చాను. ఫాలో చేస్తున్నావు నన్ను? ఫ్రెండ్ అయి ఉండి నా మీద స్పైయింగ్ చేస్తున్నావా? హలో, స్పై పని చేసింది నువ్వు. ఇక్కడున్న వాళ్ళకి నువ్వెవరో తెలుసా? మరి స్పై పని చేస్తున్నది నువ్వు. చూడు, నువ్వు ఇక్కడికి రావడానికి ప్రయత్నించొద్దు. రే, నువ్వు ఇలా సడన్ గా వచ్చేస్తే నేనేమనుకోవాలరా? అంతా ఓకేనా? ఇప్పటికీ ఓకే. ఇప్పటికే ఓహో దొరా, ఇక్కడికి అప్పుడప్పుడు రావాల్సి వస్తుందని లైట్ గా హింట్ ఇస్తున్నట్టుంది. చూడు, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినా నువ్వు మాత్రం రావద్దు. సరేరా, రాను. అసలు ఏమైందో చెప్పరా. అమ్మ జైలుకెళ్తుంది అని ఆ పాప చెప్పింది విన్నాక అస్సలు తట్టుకోలేకపోయాను రా. పాపం చాలా భయపడిపోయింది. ఒకవేళ నువ్వు ఫోన్ పాప దగ్గర మాట్లాడుంటే అంతా ఓకేనా అని చెక్ చేయడానికి నువ్వే ఇక్కడికి వచ్చేవాడివి. అంతా ఓకేనా అని చెక్ చేయడానికి వచ్చానురా, కానీ ఆ పాపని కాదు, ఈ బాబుని. శ్రీరాముడి మనస్సు పిల్లాడిలాంటిది. అయ్యో, నిజం చెప్తున్నా నన్ను కోపంగా చూస్తున్నావురా. సర్లే, నేను ఇక్కడికి వచ్చింది నేను ఏడిపించడానికి కాదు. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. మిస్ అయిన ఫైల్స్ అన్నీ బంజారా హిల్స్ బ్రాంచ్ లో ఉన్నాయంట. అక్కడికి వెళ్దామా? బంజారా హిల్సా? మనం అక్కడికి వెళ్తున్న విషయం ఎవరికీ తెలియదు కదా. నో, చరణ్ కి మీరే ఫైల్ తీసుకురండి అని చెప్పాను. అతని ప్రకారం ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి తను మన ముందు హీరో అవ్వాలనుకున్నాడు. ఇన్ ద మీన్ టైం మనం బంజారా హిల్స్ బ్రాంచ్ కి వెళ్లి చెక్ చేద్దాం. నా ప్రకారం ఫైల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి చరణ్ మనకు అబద్ధాలు చెప్తున్నాడు. నాకు వాడి మీద నమ్మకం లేదు. మనం బంజారా హిల్స్ బ్రాంచ్కి వెళ్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక హింట్ దొరుకుతుంది. కరెక్ట్రా. వాడు చెప్పింది నిజమే అయితే అన్ని ఫైల్స్ అక్కడే ఉండాలి. ఒకవేళ అక్కడ ఫైల్స్ లేకపోతే అతనే దొంగ అని మళ్ళీ ప్రూవ్ అవుతుంది. మిస్టర్ ఇండియా, ఎవరికి కనిపించలేదు, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.